తదుపరి మనం కర్కాటక రాశికి వెళ్తున్నామండి. మరి కర్కాటక రాశి వారికి మరి ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఎందుకంటే వీరికి అష్టమ స్థానంలో శనీశ్వరుల ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది. బంధువర్గం వారితో మరి భార్య తరఫున ఉంటే బంధువర్గం వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కొన్ని విషయాల్లో మీ స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు అనేవి తీరతాయండి. ఇక ఈ నెలలో వీరికి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మానసికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మరి భూ వ్యవహారికంగా కానీ లేదా ఏదైనా ఇల్లు వాటి విషయాల్లో అయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి మీ యొక్క రాశి నుంచి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొంచెం మానసికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కొన్ని విషయాల్లో మాట పెరిగి గొడవలు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి. మరి కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి అంత మరి మిశ్రమ ఫలితంగానే ఉందని చెప్పాలి. వీరికి అంత లాభాలు అయితే రావు. పెట్టిన పెట్టుబడికి అలాగే ఉంటుంది. ఇటు రూపాయి లాభం రాదు. అదేవిధంగా రూపాయి నష్టం రాదు. ఆ విధంగా కూడా వీరికి నెలంతా సాగుతుంది. ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉంటారో వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క రాశిలో వారికి ఈ నెల కొంచెం జాగ్రత్తగా పరీక్షలు రాసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీ పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మాట పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఉద్యోగాలకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే వారిని ఈ నెల కదిలించకపోవడం మీకు చాలా మంచిది. ఇక ఎవరైతే మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదు. పరీక్షా సమయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో కొంచెం మందబుద్ధి అనేది కొంచెం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెల అష్టమ స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడి ప్రభావం కొంచెం అధికంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి కొంచెం ఈ నెల అనుకూలంగా లేదనే చెప్పాలి. మరి ఏవైనా సరే సంస్థల నుంచి ఏవైనా డబ్బులు రావాలి అనుకుంటే అవి ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త ప్రాజెక్టు విషయంలో అయితే ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇక మొత్తంగా చెప్పాలి అంటే చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ నెలంతా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, మరి 20వ తారీఖు, 25వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో వీరికి 2వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, మరి 27వ తారీఖు, 30వ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. శుభస్య శీఘ్రం.